My dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో మీకు సర్కిల్ సంబంధించి ముఖ్యంగా నెక్స్ట్ మంత్ మనకి ఎంసెట్ నెక్స్ట్ జేఈ మెయిన్స్ కూడా ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో డ్యూ టు దట్ రీజన్ ఆ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్ కోసం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్, వేరియస్ మోడల్స్ అవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు చక్కగా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఈ ఆబ్జెక్టివ్లో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లైన్ 3x - 2y + 6 = 0, 3x - 2y + 6 = 0 meets x-axis and y-axis respectively at A and B. At A and B. Then the equation of the circle with radius AB and center at A. అంటే ఆబ్జెక్టివ్ కాబట్టి మనం ఎలా చేయాలి అనే దానికి సింపుల్గా ఫస్ట్ ఇక్కడ మనం మీట్స్ x-axis. సో x-axis అన్నప్పుడు సింపుల్గా మీరు x-axis అన్నప్పుడు పుట్ y = 0. y వాల్యూ 0 అయినప్పుడు ఏమవుతుందండి మీకు 3x + 6 = 0. సో x -2 అంటే a అనేది -2, 0. ఆ విధంగా మనం ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయవచ్చు అండి. అలాగే y యాక్సిస్ ఎట్ b అన్నాడు. సో y యాక్సిస్ అన్నప్పుడు మనకేమొస్తుందండి, y యాక్సిస్ అన్నప్పుడు పుట్ x = 0. పుట్ x = 0. సో పుట్ x = 0 అప్పుడు ఏమొస్తుంది మీకు -2y + 6 = 0. అంటే -2y = -6. therefore y = 3. అంటే మనకి b అనే పాయింట్ 0, 3. b అనే పాయింట్ 0, 3. సో ఏబి పాయింట్స్ వచ్చేసినాయండి. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ఏబి యాజ్ రేడియస్, ఏబి రేడియస్ అండ్ సెంటర్ ఈజ్ ఎట్ ఏ. సెంటర్ ఈజ్ ఎట్ ఏ. సెంటర్ హెచ్కేమా కే అనుకుంటే రేడియస్ ఏబి అన్నాడు. సో రేడియస్ ఏబి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏబి. సో ఏబి ఏమవుతుంది ఇప్పుడు నీకు, ఏబి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే సింపుల్గా x2 - x1² అంటే ఎంత 4, y2 - y1² 9 అంటే √13. √13 అంటే రేడియస్ ఏమో √13, సెంటర్ ఏమో -2, 0. అంటే దేర్ఫోర్ ఈక్వేషన్ సర్కిల్ ఏంటండి, x - h హోల్ స్క్వేర్, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ r². x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ r². అంటే అప్పుడు మీకు x - h హోల్ స్క్వేర్, మీకు x - h హోల్ స్క్వేర్ అంటే చక్కగా x + 2 హోల్ స్క్వేర్, x + 2 హోల్ స్క్వేర్, x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం x - h హోల్ స్క్వేర్ అంటే x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ r² అంటే √13 హోల్ స్క్వేర్, √13 హోల్ స్క్వేర్ అంటే x + 2 హోల్ స్క్వేర్ అంటే x², నెక్స్ట్ ప్లస్ y², నెక్స్ట్ ప్లస్ 4x ప్లస్ 4 13 చక్కగా x² ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ y² 13. సో 4 - 13 ఎంత అండి, -9. 4 - 13 -9. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. అంటే ఆబ్జెక్టులో సాధ్యంత వరకు స్టెప్స్ మినిమైజ్ చేసుకోండి. ఇచ్చినటువంటి ప్రాబ్లం చదువుకుంటా ఒక్కొక్కటి సింపుల్గా చేసుకోండి. ఇక్కడ మనకి మీట్స్ ద x-axis అన్నాడు. సో ఆన్ x-axis పుట్ y = 0. అప్పుడు x కోఆర్డినేట్ వచ్చేసింది, ఏ అనే పాయింట్ కాబట్టి అప్పుడు ఏ అనేది మనకి -2, 0 వచ్చేసింది. అలాగే y యాక్సిస్ని b దగ్గర కట్ చేసింది. ఆన్ y యాక్సిస్ అంటే పుట్ x = 0. అప్పుడు y కోఆర్డినేట్ మనకి 3 వచ్చేసింది. సో ఏ అండ్ బి 2 పాయింట్స్ వచ్చేసినాయి అండి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి మనకి, రేడియస్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. √x2 - x1² ప్లస్ y2 - y1². సాధ్యమంత మినిమం చేసుకోండి స్టెప్స్. అప్పుడు మనకి ఈజీగా టైం అనేది
సేవ్ అవుతుంది. క్వశ్చన్ గమనించినట్లయితే ఇఫ్ ద అబ్సిసా ఆఫ్ పాయింట్స్ ఏ కామా బి, దట్ మీన్స్ సపోజ్ నేను ఏ x1 y1 b x2 y2, let a x1 y1 b x2 y2. So abscissa means x1 comma x2 are the roots of this equation, and ordinates of a comma b are the roots of this equation. Then the equation of the circle for which AB as a diameter, ante that means AB as diameter, that means clearly A and B are nothing but ends of a diameter. So ends of a diameter means simple formula x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2, y minus y1 into y minus y2, okay, is equal to 0. Simply y minus y1 into y minus y2 is equal to 0, okay, is equal to 0. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే క్లియర్గా ద అబ్సిసా ఆఫ్ దిస్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ రూట్స్ x1 x2 కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఇది మనకు కావాల్సినటువంటిది. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనం x² ప్లస్ 2ax మైనస్ b² ఈజ్ ఈక్వల్ 0. ఆ ఈక్వేషన్ రూట్స్ ఏంటి, అబ్సిసా అంటే x1 y1 x2 y2, అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ x minus x1 into x minus x2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, క్లియర్గా ఇక్కడ ఈ ఈక్వేషన్కి x1 x2 ఆర్ ద రూట్స్. కాబట్టి ఆల్ఫా కామా బీటా రూట్స్ అనుకోండి ఏం రాస్తాం, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా రాస్తాం కదా. అలాగే సేమ్ రెండోది కూడా మనకి ఇక్కడ గమనించినట్లయితే దీనికి కూడా మనకి ఆర్డినేట్స్ అంటే y² ప్లస్ 2py మైనస్ q² ఈజ్ ఈక్వల్ 0. దీనికి ఈక్వేషన్ రూట్స్ ఏంటంటే మనకి మన రూట్స్ ఇక్కడ క్లియర్గా ఆర్డినేట్స్ కదండి. సో y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. అంటే ఇలాంటి ప్రాబ్లంలో సింపుల్గా ఏమీ చేయకుండా ఎలా చేసుకోవాలంటే రెండు యాడ్ చేసుకోండి, గివెన్ 2 ఈక్వేషన్ యాడ్ చేసుకోండి, అదే ఆన్సర్ అంతే. అంటే అంతే కదండి. ఇప్పుడు ఇది ప్లస్ ఇదే కదా కావాల్సింది. అంటే ఆన్సర్ ఎంత, ఫైనల్గా ఆన్సర్ ఎంత అండి, x² ప్లస్ y². సింపుల్గా ఫైనల్ ఆన్సర్ మనకి వచ్చేటువంటిది x² ప్లస్ y² ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b² మైనస్ q² ఇది ఈక్వల్ 0. అంతే, ఇంకేం చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే క్లియర్గా వాడు అబ్సిస్ ఆర్ ద పాయింట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సపోజ్ నేను 1, 2 రెండు రూట్స్ ఇచ్చానండి, ఈక్వేషన్ కావాలి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 రాద్దాం అంతే. సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా అబ్సిస్ ఆఫ్ దిస్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ x1 కామా x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. క్లియర్లీ దిస్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2. ఫర్ దిస్ ఈక్వేషన్ ఆల్సో సేమ్. సో సింపుల్గా మనకి కావాల్సినటువంటి ఈక్వేషను AB as diameter. AB as diameter means A and B are the ends of diameter. A and B are the ends of diameter అంతే. కాబట్టి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ 0 అంతే కదండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడైనా ఎగ్జామ్స్లు ఇచ్చిన కాంపిటేటివ్లో ఇచ్చినటువంటి రెండు యాడ్ చేసుకోండి అంతే, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా షార్ట్కట్లో రెండు యాడ్ చేసుకోండి, ఏం అవసరం లేదు. అది ఎలా వచ్చింది తెలియజేస్తాను, అసలు ఏం తెలియకుండా నేను చక్కగా మీరు రెండు యాడ్ చేసుకోండి అంతే, ఆన్సర్ చూసుకోండి అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ ప్రాబ్లం గమనించినట్లయితే ద పాయింట్ డయామెట్రికలీ ఆపోజిట్ టు ద పాయింట్ ఆన్ ద సర్కిల్. ఈ ఈక్వేషన్లో మనకి సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్, దిస్ ఈజ్ ద ఆపోజిట్ పాయింట్ ఆఫ్ దిస్ P అనేటువంటిది ఉందండి 1, 0. సో ఇది A సమ్ ఆల్ఫా కామా బీటా. సో క్లియర్లీ డయామీటర్ మీన్స్ ఇట్ మస్ట్ పాస్ త్రూ సెంటర్ C. అంటే సింపుల్గా చెప్పాలంటే సెంటర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AP. సో దీని యొక్క సెంటర్ ఎంత అండి,
సెంటర్ ఏంటి మనకి మైనస్ జీ మైనస్ ఎఫ్ అంటే క్లియర్గా -1 -2 ఎందుకంటే 2g కదా 2g ఈజ్ ఈక్వల్ 2 కదా g ఈజ్ ఈక్వల్ 1 2f ఈజ్ ఈక్వల్ 4 f ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి -g -f కాబట్టి ఇక్కడ మనకి చాలా సింపుల్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏమి చేయకుండా a+p/2 అంతే మిడ్ పాయింట్ కాబట్టి 2c ఈజ్ ఈక్వల్ a+p రాసుకోండి అది నాకు ఏ కావాలనుకోండి సింపుల్గా నేను 2c - p రాసుకుంటాను అంటే ఏం లేదండి 2 ఇంటూ c అంటే ఇక్కడ ఎంత అండి -1 -2 p ఎంత 1 0 ఏం లేదు 2 ఇంటూ -1 -2 నెక్స్ట్ -1 2 ఇంటూ -2 -4 -0 సో అదర్ పాయింట్ -3 -4 -3 -4 ఈజ్ ద అదర్ పాయింట్ అంటే x1 + x2/2 y1 + y2/2 ఇవన్నీ వేయకుండా షార్ట్ ఫామ్లో మనం ఈ విధంగా తీసుకోవచ్చు వాటి కోఆర్డినేట్స్ చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎక్కడ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ లేదా ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అన్న ఈ ప్రాబ్లంలో చక్కగా ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు సింపుల్గా సెంటర్ కనుక్కోవడం సెంటర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ సో సెంటర్ ఈజ్ ఈక్వల్ సింపుల్గా x1 + x2/2 y1 + y2/2 వేయకుండా మనం ఆబ్జెక్టులు చేసే విధానం ఏంటో నేర్చుకుంటున్నాం ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి అంటే షార్ట్ ఫామ్లో సింపుల్గా షార్ట్ కట్స్ నేర్చుకుంటున్నాం అనమాట ఓకే సో ఈ ప్రాబ్లం కూడా సిమిలర్ మోడలే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాను ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈస్ సో సేమ్ ఇన్ ద కాన్సెప్టే మనకి సో వన్ ఎండ్ 7 - 5 7 - 5 ఓకే దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి ఓకే అదర్ ఎండ్ సో ఆల్ఫా బీటా సో అప్పుడు ఏంటంటే మనకి సెంటర్ అంటే మామూలుగా -g -f ఎప్పుడు కూడా గమనించండి ఇది 2gx అంటే 2g వాల్యూ -6 అండి g వాల్యూ -3 అలాగే 2f వాల్యూ 4 అండి f వాల్యూ 2 అది సో -g -f -+ 3 -2 సో అదర్ ఎండ్ ఇందాక సేమ్ c ఈజ్ ఈక్వల్ a+b/2 అంటే 2c ఈజ్ ఈక్వల్ a+b కాబట్టి నాకు కావాల్సిన b కావాలి b ఈజ్ ఈక్వల్ 2c - a అంటే b ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ c అంటే 3 - 2 మైనస్ a అంటే 7 - 5 7 కాబట్టి 2 ఇంటూ 3 6 -7 2 ఇంటూ -2 -4 + 5 కాబట్టి అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఎంత అండి -1 1 ఈజ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే వన్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఈజ్ గివెన్ మీన్ సింపుల్గా సెంటర్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ మిడ్ పాయింట్ ఫార్ములా వేయకుండా మనం షార్ట్ ఫామ్లో షార్ట్ కట్ మెథడ్లో సింపుల్గా ఇది రాస్తాం అది అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ డైరెక్ట్గా ఇది నుంచి ఇది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా 2c - c అంతే b ఈజ్ ఈక్వల్ 2c - a c అంటే సెంటర్ a అంటే గివెన్ పాయింట్ అంతే డైరెక్ట్గా అప్లై చేసుకోండి 2c - c అంటే ఎక్కడైనా ఆబ్జెక్టులు చక్కగా అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కావాలంటే 2c - a 2 ఇంటూ సెంటరు మైనస్ గివెన్ పాయింట్ అంతే సింపుల్గా అయిపోతుంది అనమాట పెద్ద ఇబ్బంది లేకుండా ఓకే నెక్స్ట్ అందరి క్వశ్చన్ ద నార్మల్ టు ద సర్కిల్ normal to the circle given by x square plus y square next -6x plus 8y -144 is equal to 0 at 8, meets the circle again at the point so options kuda radam
2 minus 16. 2 minus 16. Next 2, 16. 2, 16. Next minus 2, minus 16. Fourth option. Minus 2, 16. అంటే ఇక్కడ మెయిన్గా నార్మల్ అంటే నార్మల్ అంటే ఏం లేదండి. It is the line must passes through center of the circle. Any line must passes through center of the circle. అంటే సింపుల్గా ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి నార్మల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్. నార్మల్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్. కాబట్టి సింపుల్గా ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. అదర్ పాయింట్ అన్నాడు, సేమ్ కాన్సెప్ట్ అండి. ఏంటంటే ఇందా చెప్పింది నేను సింపుల్గా ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసాడు, ఏ అనేటువంటిది ఇచ్చేసాడండి. ఇక్కడ బి అదర్ పాయింట్ కావాలి, సర్కిల్ మీన్స్ ద సర్కిల్ అగైన్ అని. ఈ లైన్ నార్మల్ అండి, ఈ నార్మల్ అగైన్ మీట్స్ ఎట్ సర్కిల్. కాబట్టి ఇందాక చెప్పాను కదా ఏంటంటే ఫార్ములా బి ఈజ్ ఈక్వల్ 2c మైనస్ ఏ. కాబట్టి 2 ఇంటూ సి అంటే ఇది. ఓకే 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 ఇక్కడ సి అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎంత అండి సెంటర్ ఆఫ్ ద సర్కిల్? ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మనకి -g - f. అంటే ఇక్కడ రాద్దాం -g - f అంటే ఎంత? g ఎంత అండి మనకి? 2g = -6, g = -3, 2f = 8, సో f = 4. అంటే సెంటర్ అంటే ఎంత అండి? -g - f అంటే c ఎంత వస్తుంది? 3 - 4. 3 - 4 అంటే 2 ఇంటూ 3 - 4 మైనస్ నెక్స్ట్ గివెన్ పాయింట్ ఏంటండి? 8, 8. 2 ఇంటూ 3 6 -8. 2 ఇంటూ -4 -8 -8. సో ఆన్సరు -2, -16. -2, -16. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ వన్. అంటే రకరకాలుగా ఇస్తుంటాడు. ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఇవ్వకుండా లేదా 1 end ఆఫ్ ద డయామీటర్ ఇవ్వకుండా నార్మల్ అనేటువంటి టర్మ్ ఉపయోగిస్తాడు. అంటే నార్మల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ ఏంటి? పాసెస్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. అంటే ఇక్కడ నార్మల్ టు ద సర్కిల్ గివెన్ బై దిస్ వన్ ఎట్ 8, 8. సో ఎట్ 8, 8 meets the circle again at the point. So this is the point. సో ఇట్స్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే మనం ఈ విధంగా తీసుకురావచ్చు. అది నార్మల్ ఎట్లయినా ఉండొచ్చు అండి. మనకి నార్మల్ అనేటువంటిది ఆ విధంగా కూడా అవసరం లేదు. దిస్ ఆల్సో వన్ నార్మల్ అంతే. ఇట్ మస్ట్ పాసెస్ త్రూ ఎనీ లైన్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్. అది ఓకే. సో ఈ విధంగా మనం షార్ట్ ఫామ్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. అంటే ఇందాక నేను సి అంటే వేరే విధంగా సబ్స్టిట్యూట్ చేయబోయాను. ఇక్కడ సి అంటే సెంటర్ అండి. సెంటర్ అంటే ఇప్పుడు కూడా మనం -g - f ఈక్వేషన్ ఇస్తాడు కాబట్టి -g - f వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఈ క్వశ్చన్ గమనించినట్లయితే ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెగ్మెంట్ ఆఫ్ ద లైన్ x + y = 1 కట్ ఆఫ్ బై ద కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ డయామీటర్. అంటే మామూలుగా మనకి సపోజ్ ఇక్కడ ఇది x = 0 పెట్టుకుంటే y వాల్యూ ఎంత వస్తుందండి? 1. అలాగే ఇక్కడ కూడా 1. సో a అనేది 1, 0, b అనేది 0, 1. ఓకే. ఇది మనకి యాక్చువల్గా ఓకే. ఈ లైన్ అనేది యాక్సిస్ని కట్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది సో ఇక్కడ ఏబిఎస్ డయామీటర్ అన్నాడు కాబట్టి కంపల్సరీ సెమీ సర్కిల్ కావాలి. సో సెమీ సర్కిల్ అది ఏబిఎస్ డయామీటర్ అన్నాడు. కాబట్టి కంపల్సరీగా యాక్సిస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ సింపుల్గా మీరు ఏబి డయామీటర్ అన్నాడు కాబట్టి ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేటువంటిది మీకు. సో ఈ క్వశ్చన్లో మనకి సింపుల్గా ఇక్కడ find the center and radius of the circle. So cut off by the coordinate axis. So if
ఇప్పుడు ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేసిందండి. ఎక్స్ యాక్సిస్ కట్ చేసింది అంటే ఏంటి? పుట్ y ఈజ్ ఈక్వల్ 0. y ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎంత అండి? ఎక్స్ వాల్యూ 1 అంటే a ఈజ్ ఈక్వల్ 1,0. అలాగే సేమ్ y యాక్సిస్ అండి. y యాక్సిస్ ఆన్ y యాక్సిస్ పుట్ x ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ 0 పెడితే ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి ఓకే. ఇప్పుడు వాడు ఈ పాయింట్స్ ఇది కట్ ఆఫ్ బై ద కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ డయామీటర్. అది అంటే సింపుల్గా దీస్ ఆర్ ద డయామీటర్ ఎండ్స్. AB is the diameter. So A and B are the ends. So center is nothing but midpoint of AB. Ante. Center is nothing but midpoint of AB. Midpoint of AB. Midpoint of AB and x1 plus x2 by 2, y1 plus y2 by 2 is equal 1 by 2, 1 by 2. అంటే ఇందాక నేను ఏబీ ఎండ్స్ యాజ్ ఏ డయామీటర్ కాగల సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పాను, కానీ ఇక్కడ అడిగింది సింపుల్గా, అందువల్ల ఇంకా ఏ విధమైనటువంటి అవసరం లేకుండా సింపుల్గా అయిపోయింది. అది రేడియస్ అంటే ఏంటి? ఏబీ డయామీటర్ కాబట్టి రేడియస్ అంటే ఏంటి? హాఫ్ ఏబీ. హాఫ్ ఏబీ అంటే హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ √2 అంటే ఆన్సరు 1/2. కాబట్టి సెంటర్ ఏమో 1/2, 1/2, రేడియస్ ఏమో 1/√2. రేడియస్ ఏమో 1/√2. అంటే ప్రాబ్లం ఎలా ఇచ్చారో గమనించండి, దాని ప్రకారం వెళ్ళిపోండి. వాడు అడిగిన దాన్ని స్పష్టంగా ఇస్తాడు, చక్కగా చదవండి, చదివిన తర్వాత అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాత సింపుల్గా రాసుకోండి, ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పని లేదు సర్కిల్స్లో. సో ఈ ప్రాబ్లం గమనించినట్లయితే సంథింగ్ ఈజ్ డిఫరెంట్. The radius of the circle passing through the point 6, 2 and 2 of whose diameters are. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2 diameters అంటే here this is ఇది and this is other diameter. So the point of the section is nothing but center. So point of the circle is given. Suppose here A is the point of circle. That means CP is nothing but radius ante. Simple. CP is nothing but radius ante. CP is nothing but radius. అంటే ఇక్కడ మనకి సింపుల్గా సెంటర్ రావాలంటే we have to find the point of the section. ఇవన్నీ సాల్వ్ చేయండి చక్కగా. ఇక్కడ ఎలాగో నీకు x plus y is equal 6, x plus 2y is equal 4. సబ్ట్రాక్ట్ చేసుకోండి. సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే క్యాన్సిల్ అయిపోయింది. సో మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, సో వై ఈజ్ ఈక్వల్ -2. సో వై వాల్యూ దీన్ని సబ్ చేయండి, వై ఈజ్ ఈక్వల్ -2ని. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 6. సో ఎక్స్ -2 ఈజ్ ఈక్వల్ 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 8. కాబట్టి సెంటర్ ఈజ్ ఈక్వల్ టు నీకు 8, -2. పాయింట్ ఏంటంటే ఇచ్చింది వాడు 6, 2. వాడు అడిగింది ఏంటో గమనించండి. సర్కిల్స్లో మెయిన్గా ఇదేనండి, వాట్ ఈస్ గివెన్ డేటా అండ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. ఇచ్చినటువంటిది ఏంటి మనం కనుక్కోవాల్సింది ఏంటి అది గమనించుకోండి. అనవసరం ఎక్స్ట్రా చేయటం ఎందుకు మనం, అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా టైం తక్కువ కదా. రేడియస్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. రేడియస్ అంటే అదే కదా. అంటే సింపుల్గా ఏ తెలుసు, సి తెలుసు. నౌ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ CA. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే డైరెక్ట్ రాసేసుకోవచ్చు, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో డైరెక్ట్గా 6 - 8 -2 -2 హోల్ స్క్వేర్ అంటే 4, 2 + 2 4, 4 హోల్ స్క్వేర్ అంటే 16 అంటే √20. √20 అంటే 2√5. √20 అంటే సింపుల్గా 2√5 ఈజ్ ద రేడియస్. అంటే ఈ మోడల్లో చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉంది. ఇక్కడ ఇందాకేమో నార్మల్ అన్నాడు, ఆ నార్మల్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నార్మల్ ఈజ్ ఎ లైన్ విచ్ పాసెస్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్. అండ్ ఎనీ లైన్ పాసెస్ త్రూ సెంటర్. ఇక్కడ ఈ డయామీటర్ చూస్తారా, డయామీటర్ మస్ట్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్. సో మెనీ డయామీటర్స్ ఉంటాయండి. ఎందుకంటే జాయినింగ్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ అండ్ విచ్ పాసెస్ త్రూ సెంటర్.
is nothing but 2 points on the circle and it passes through center is nothing but diameter. సో రెండు డయామీటర్స్ ఇచ్చారండి, వాటి పాయింట్ ఆఫ్ సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ సెంటర్ ఆఫ్ ద గివెన్ సర్కిల్. సో సెంటర్ తెలిసిన తర్వాత రేడియస్ కావాలంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ద గివెన్ పాయింట్ ఆన్ ద సర్కిల్. సింపుల్గా అయిపోయింది కదా. ఓకే, సో మరికొన్ని వీడియోలు కూడా డెఫినెట్గా మీకైతే అందించడం జరుగుతుంది. సో ఈ తక్కువ రోజుల్లో సాధ్యంత వరకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తానండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని ఆశిస్తూ మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందుతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.